If you notice, we did the 7 gigawatt of renewable energy signing with Tata Power. 7 gigawatts రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయించడానికి వాళ్ళతో ఎంఓయూ సైన్ చేసుకున్నాం అని చెప్పేసి అక్కడ చెప్పారు. మీకు గుర్తుందా, జగన్ గారు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో డీల్ చేసుకుని 2.49 రూపీస్ కి 7 gigawatts పవర్ పర్చేస్ అగ్రిమెంట్ కి వెళ్ళి హిస్టరీలోనే ఎప్పుడు లేనంత తక్కువ ధరకి అంత చీపెస్ట్ రేటు కొనడం. అలాంటి డీల్ పట్ల కొంతమంది ఉద్దండ పిండాలు ఎలాంటి కామెంట్స్ చేశారు? అసలు ఆల్రెడీ పవర్ సర్ప్లస్ లో ఉన్న స్టేట్ కి మళ్ళీ 7 gigawatts కొనడం ఏంటన్నారా? మరి ఇప్పుడు లోకేష్ గారు 7 gigawatts రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయించడానికి టాటా పవర్ తో మరి ఎంఓయూ సైన్ చేసుకున్నారంట. ఈ ఉద్దండ పిండాలు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు అదే క్వశ్చన్ ఇక్కడ రేస్ చేయాలా లేదా? జగన్ గారి టైంలో 2.49 రూపీస్ కి ఆయన డీల్ చేసుకొస్తే హిస్టరీలో చీపెస్ట్ ఎవర్, దాని మీద 100 క్వశ్చన్స్ అడిగారు. అవన్నీ యూజ్లెస్ క్వశ్చన్స్ అని చెప్పేసి సిబిఎన్ గారే స్వయాన ఆ డీల్ ఫేర్ డీలే, మాకు ఎక్కడ ఇల్లీగాలిటీస్ లేవు అని చెప్పేసి ఆయనే ఒప్పేసుకున్నారు. ఇప్పుడు టాటా పవర్ తో చేసుకునే 7 gigawatts రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ నుండి వచ్చే పవర్ ఎంత ప్రైస్ పడుతుంది ఆంధ్ర గవర్నమెంట్ అని చెప్పి ఎవరైనా అడిగారా? చూడండి, క్విక్ కైకని ఎవ్వరు ఇప్పుడు లోకేష్ గారిని కాదు కదా, అసలు ఎవరు ఈ క్వశ్చన్ కూడా రేజ్ చేయాలి.